ఛానల్ శ్రీలు నేతేటి వ్లాగ్స్. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారింది అని చూస్తున్నారా? ఈరోజు ఈ బయట సెటప్ చేయాలనిపించింది. ఎందుకంటే క్లైమేట్ చూడండి అద్దరిపోయింది అసలు. ఈ క్లైమేట్లో వేడి 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 సూప్ కానీ తాగితే ఉంటుంది, మస్తు ఉంటుంది కదా. సో ఇప్పుడు వెజ్ సూప్ చేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇప్పుడు చూద్దాం. హాఫ్ కప్ చాప్డ్ ఆనియన్స్, హాఫ్ కప్ స్వీట్ కార్న్ కచ్చపచ్చ చేసుకుందాం. ఇది హాఫ్ కప్ స్వీట్ కార్న్, హాఫ్ కప్ గ్రీన్ పీస్, హాఫ్ కప్ క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, జింజర్ గార్లిక్ కచ్చపచ్చగా దంచుకుంటాం, అదైతేనే టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో పెప్పర్ యాడ్ చేసుకుంటాం, బ్లాక్ పెప్పర్, కార్న్ పౌడర్, సాల్ట్, కొంచెం ఆయిల్, వాటర్, అంతే దీనికి సూప్కి. ఇండక్షన్ స్టవ్ పెట్టుకున్నాను ఇక్కడ. ఇవ్వండి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక పాత్ర పెట్టుకున్నాను, ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసి అన్నీ మనం గార్లిక్ పేస్ట్, జింజర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం. ఇలాగా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. గార్లిక్ వేసాం కదా, భలే స్మెల్ వస్తుందండి. అవుట్డోర్లో కూడా మంచి స్మెల్ వస్తుంది చూడండి. చూడండి స్మోక్ కూడా వస్తుంది. వెరీ వెరీ నైస్ రియల్లీ. ఫస్ట్ మనం గార్లిక్ జింజర్ వేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇట్స్ వెరీ వెరీ గుడ్ స్మెల్. క్యారెట్ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ వేసుకుందాం. నెక్స్ట్ కచ్చపిచ్చా చేసుకున్నాం కదా స్వీట్ కార్న్, అది కూడా యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా 3 minutes ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. బాగానే ఫ్రై అయింది. 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. 3 minutes ఇలా వదిలేస్తే బాయిల్ అవుతూ ఉంటుంది. చూసారు కదా బాయిల్ అవుతుంది కదా మంచిగాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. 2 tablespoons, 1 and 2 tablespoons తీసుకొని మనం ఏం లంప్స్ ఏం లేకుండా వాటర్ వేసి మనం కలుపుకుందాం. ఏం లేకుండా జస్ట్ ఇదిగోండి, లంప్స్ ఏం లేకుండా కలిపేసుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మనం బాయిల్ అవుతున్న దాంట్లో మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని జస్ట్ కలుపుతూ ఉంటే సరిపోతుంది మనకి. చూడండి ఇలా వేసిన తర్వాత ఒక 2 minutes బాయిల్ అయితే చాలు. మనకి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ సూప్ రెడీ అయిపోయిందండి. చూడండి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందుగా వేసుకుంటే పీసులు అన్నిటికీ పట్టేస్తుంది, పడితే అది గుడ్ ఫర్ హెల్త్ కాదు కదా. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం టేస్ట్ కోసం లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాము. రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం, అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో తీసుకున్నాం, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం కదా. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఇక వర్షం అయితే పడుతుంది వెనక చూడండి. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం అండి. వేడి వేడి వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ అదిరిపోయిందండి. రోజు ఈవినింగ్ ఇవే మాకు పిల్లలకి రాగానే ఫస్ట్ ఇది చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంకి జలుబులు దగ్గులు ఏం రాకుండా ఉంటాయి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఇది చాలా బాగుందండి. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్గా చెప్పండి నాకు. కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ మనం రెడీ అయిపోదాం. సో
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.